అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 వివాదాలు మాత్రం అస్సలు తగ్గలేదు. సినిమా విడుదలైన నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. పుష్ప 2 సినిమాకు వివాదాలు మాత్రం అస్సలు వదలట్లేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీ డిసెంబర్ 4న ప్రీమియర్ షో విడుదల నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ ఘటనతో అల్లు అర్జున్ పై కేసు నమోదవడం, కోర్టు చుట్టూ తిరిగాడు. అది ఎంత పెద్ద వివాదం అయిందో చూసాం. అది ఇంకా బన్నీ ఫ్యాన్స్ మర్చిపోకముందే ఇప్పుడు మరో వివాదం. పుష్ప 2 మూవీ పిల్లలను పాడు చేసిందని ఓ స్కూల్లో టీచర్ సెన్సార్ బోర్డుపై దారుణమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ టీచర్ ఏమందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తో పాటు కలెక్షన్లు కూడా అందుకుంది. అయితే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటన జరగడానికి కారణం అల్లు అర్జున్ అంటూ వాదన వినిపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన అల్లు అర్జున్ కి కోర్టు షాక్ ఇచ్చింది. ఇదంతా జరగడంతో పుష్ప 2 భారీ సక్సెస్ ని అందుకున్నా కూడా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయలేదు. ఒకవైపు వివాదాలు తరుముతూ ఉన్నా సినిమాపై ఎఫెక్ట్ పడకుండా కలెక్షన్ల వర్షం కురిసింది. 1871 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. గతంలో అల్లు అర్జున్ లవర్ బాయ్ లాగా కనిపించాడు. ఇప్పుడు పుష్ప సినిమాతో యాక్షన్ హీరో అయ్యాడు. ఈ మూవీలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో స్టోరీ ఉంటుంది. సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. అంతవరకు బాగానే ఉన్నా కూడా మూవీపై విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఇలాంటి సినిమాలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయంటూ ఇప్పటికే పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్ యూసఫ్గూడలోని స్కూల్ హెడ్ మాస్టర్ అసహనం వ్యక్తం చేశారు. మా స్కూల్లో పిల్లలు సగం మంది పుష్పలాగా మారిపోయారు. మాట తీరుతో పాటు నడవడిక కూడా అలానే ఉంది. ఎంత చెప్పినా కూడా పిల్లలు మా మాట వినట్లేదు. అదే ట్రెండు, అదే ఫ్యాషన్ అంటూ మాకే ఎదురు సమాధానం చెప్పేస్తున్నారు. ఈ సినిమాను చూసి పిల్లలు బాగా చెడిపోయారు. సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికెట్ ఇస్తుందో అర్థం కావట్లేదు అంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమే అంటూ జనాలు మద్దతు తెలపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ వార్తలపై పుష్ప 2 టీం ఎలా స్పందిస్తారో చూడాలి.